అయితే ఉంది. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా శివరాత్రి పురస్కరించుకుని కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే శివరాత్రి పర్వదినంగా ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి కూడా మహాశివుని దర్శించుకోవడానికి శివనామ స్మరణతో ఈ మారుమోగుతుంటూ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీకు ఎప్పటి నుండి గుడికి వస్తుంది? మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇప్పుడు వచ్చిన పాలకొని తెచ్చుకొని ఇక్కడ నైవేద్యం దేవుడికి పెట్టినాకే దర్శనానికి వెళ్తామండి. ప్రతి ఇయర్ వస్తాము, మిగిలిన రోజులు కూడా వస్తాము. మాకు వెహికల్స్ అని అయ్యని అనుకున్నాయన్నీ అయినాయి. వచ్చినప్పుడు పూజ కూడా ఇక్కడే తెచ్చుకుంటాం. వెహికల్స్ అన్నీ తీసుకున్నా కూడా ఇక్కడే పూజ చేయించుకుంటాం. అనుకున్న కోరికలన్నీ స్వామివారి దగ్గర నెరవేరాయండి. మా పిల్లల చదువులే కానీ మా సార్వి అన్ని కోరికలు మేము ఏదనుకున్నా ఆ స్వామివారు మాకు కరుణిస్తారు. అందుకని మేము ప్రతి సంవత్సరం మరవకుండా ఈ స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకొని పాల్గొంచుకొని పరమణం చేసి దేవుడికి నైవేద్యం నివేదన చేసుకొని వెళ్తాము. మేము ఇంకా ఇప్పుడు స్వామివారి దగ్గర కోలాటం వేద్దామని ఆ స్వామి దగ్గరికి వేద్దామని వచ్చాము అందరం కలిసి. దేవాలయం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు శివరాత్రి సందర్భంగా వస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడే మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు. వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు శివరాత్రి సందర్భంగా? తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇది పూర్తిగా అరణ్య ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడ కొండ మించి 365 రోజులు కూడా నిత్యం 24 గంటలు స్వామివారి అభిషేకం నిమిత్తం అని చెప్పేసి పైనుంచి వాటర్ వస్తూనే ఉంటాయండి. ఈ నీళ్లతోనే స్వామివారికి అభిషేకం చేయడం అనేది ఇక్కడ విశేషమైనది. భక్తులందరికీ కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ సంవత్సరం 5 రోజులు పాంచానిక దీక్షతోని ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసామండి. 15వ తారీఖు నాడు అంకురార్పణ, పుణ్యావాచనం, గణపతి పూజ, రుద్రహోమంతోనే ప్రారంభించి ఈ రోజున 3వ రోజు రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమిటంటే శనిత్రయోదశితో కడిగినటువంటి మహాశివరాత్రి ఉత్సవం రావటం వల్ల విశేషంగా భక్తులు ఎక్కువ మంది దేవాలయానికి వచ్చేసి స్వామివారికి అభిషేకము దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామండి. క్యూలో ఇచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం, మజ్జిగ ఏర్పాటు చేశామండి. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకి నీడ కోసం పెండాలన్నీ ఏర్పాటు చేశాం. ఆ కోనేట్లో స్నానం చేయడానికి అని చెప్పేసి భక్తులు వాటర్ సౌకర్యం, షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని బయటికి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామండి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన దేవాలయం అయినటువంటి నీలాద్రీశ్వరుని దేవాలయం ఇప్పటికే శివరాత్రి మహోత్సవం పూర్తి ఏర్పాట్లకు పూర్తి చేశారు. ఉచిత బస్సులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నుండి రాష్ట్రాల నుండి కూడా ఇతర పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడ తండోపతండాలుగా వస్తున్న క్రమంలో ఇప్పటికే ఏర్పాట్లు భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా ఉదయం నుండే ఇక్కడ హోమాలతో పాటు అభిషేకాలు, స్వామివారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల కొండ ప్రాంతం కూడా ఎగువ నుండి వస్తున్న జలపాతం నీళ్లు కూడా ఇక్కడ సుందరమైన దృశ్యాలు, ప్రకృతి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వస్తుంటారు. అయితే శివరాత్రి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నీలాద్రీశ్వరుని దేవాలయం ఇంకా అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ స్థానికులు ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఆలయానికి సంబంధించి అతి పురాతనమైన ఆలయం కావడంతో ప్రత్యేక చొరవతో ఇక్కడ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి కృషి చేస్తున్నారని ఇక్కడ స్థానిక ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే అతి పురాతనమైన దేవాలయం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. కెమెరామెన్ బాబుతో అయ్యప్ప 6 టీవీ ఖమ్మం. గోదావరి జిల్లా ఆచంటలో వెలసిన ఆచంటేశ్వర స్వామి అంటే స్త్రీ స్థలాకారంలో అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అదే కార్యక్రమం నేపథ్యంలో కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇక్కడ ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. అలాగే ఆలయ ఈవో గారు కూడా వచ్చే భక్తులకి
అంటే శివరాత్రి మహాశివరాత్రి నుంచి కూడా 5 రోజులు ఇక్కడ అన్న సంతర్పణతో పాటు అన్ని కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎవరికి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైనప్పటికైనా అసలు ఈ ఆచంటేశ్వర స్వామి శ్రీ స్థలాకారంలో ఏ రకంగా ఎందుకు వెలిచారు, అసలు ఈ శివరాత్రి మహాపుష్కరాన్ని శని త్రయోదశి అంటే 12 పుష్కరాలు అంటే శని త్రయోదశి రావడం అంటే ఈ యొక్క ప్రాముఖ్యత, ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ ప్రాముఖ్యత ఏంటి, పైగా ఈ తరంలో మనం ఈ శివరాత్రిని చూసుకుంటున్నామంటే మహాభాగ్యంగా ఆరోగ్యంగా కూడా ప్రతి ప్రజలు కూడా జీవించాలని చెప్పి 60 విధానం కోరుకుందాం. అసలు ఈ ఆచంటేశ్వర స్వామి చరిత్ర ఏంటి, అసలు శ్రీ స్థలాకారంలో ఏ రకంగా వెలిశారు చెప్పండి. అంటే ఈ ఆచంటేశ్వర స్వామి వెలిసి ఒక స్త్రీ స్థలాకారంలో వెళ్ళడం పంచనామ క్షేత్రాల్లో ఒకటైన అంటే దానికన్నా పురాతనమైన దేవాలయంగా దీనికి ప్రసిద్ధి పేరుంది. ఇక్కడ కూడా లక్షల్లో కూడా భక్తులు వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ ఆచంటేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకునే కార్యక్రమం 60 సార్ అంటే దీని ఒక ఆలయ విశిష్టత ఏంటో మా 60 తెలియజేస్తారు. స్వామివారు ఈ పంచారామ క్షేత్రాల కల్లా అత్యంత పురాతనమైన క్షేత్రము. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు కాశీయాత్రకు ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఈ గ్రామానికి చేరుకున్నాడు. ఈ గ్రామం మార్తాండపురికి, అసలు ఈ గ్రామం పేరు మార్తాండపురం. స్వామివారి ఇక్కడ వెలిసి ఉండక ముందే ఆ బ్రాహ్మడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొలంలో మార్తాండేశ్వర స్వామి అక్కడ లింగ రూపంలో అక్కడ ప్రతిష్ఠై ఉన్నారు. ఈ వడైనంబి అనే బ్రాహ్మడు రోజు కూడా షట్కాల అర్చన అంటే 6 కాలాల్లో స్వామివారికి అర్చన చేస్తూ ఉండేవాడు. అదే ఈ యొక్క ఒక వేశ్య పరమనాచి అనే ఒక వేశ్య కూడా స్వామివారి దగ్గర నృత్యం చేస్తూ ఉండేవారు. అలా కొద్ది కాలం గడుస్తూ ఉండగా అనుకోకుండా ఒక రోజునాడు ఆవిడ నృత్యం చేసి వస్తూ ఉండగా ఈ వడైనంబి అనే బ్రాహ్మడు అర్చన చేయడానికి వెళ్తూ ఉండగా ఇద్దరు కూడా చూసుకుంటారు పరస్పరం. నేను వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నానని చెప్పని ఆ వేశ్యకి చెప్పడంతో, అయ్యా నా వృత్తిరీత్యా మీరు బ్రాహ్మలు, మన ఇద్దరం కూడా వివాహం చేసుకోవడం ఏమాత్రమూ కూడా సమంజసం కాదు అని చెప్పడంతో దాని నుంచి విరమించుకున్న బ్రాహ్మడు యథాప్రకారంగా స్వామివారి కొద్ది కాలం పాటు ఇక్కడ అర్చన చేస్తూ కాలాన్ని గడిపేవాడు. అనుకోకుండా ఈ శివరాత్రి రోజు నాడు మహాపర్వం రోజు నాడు ఆ వేశ్య నృత్యం చేస్తూ ఉంటే చూసి ఇద్దరు కూడా మోహితులై ఇద్దరు కూడా ఇక్కడే ఈ గర్భాలయమే ఆ వేశ్య గృహము, ఇక్కడ ఇద్దరు కూడా పరమవదం సుఖిస్తూ ఉండగా అనుకోకుండా షట్కాలార్చనలో ఉన్నటువంటి 6వ కాలం సమయం అయిపోతుంది. ఆ బ్రాహ్మడు ఒక్కసారిగా సడన్గా ఉలికిపడి లేస్తాడు. ఏం నాయన 6వ కాలం అర్చన సమయం అవుతుంది, ఇంకా రాలేదే అని చెప్పని ఆ కలలో స్వప్నంలో స్వామివారు ఒక్కసారిగా గుర్తు చేయడంతో లేచి ఇక్కడి నుంచి ఆ యొక్క దేవాలయం దగ్గర దాకా వెళ్ళేటప్పటికి సమయం దాటిపోతుందని చెప్పని ఎలా అర్చన చేయాలా అని చెప్పని అటు ఇటు చూస్తూ ఉండగా ఆ స్త్రీ అలా పడుకున్నటువంటి స్తనాకారాన్ని చూసి దాంట్లో పరమేశ్వరుడు ఉన్నట్టుగా కనిపించడంతో పక్కనే నృత్యం చేసి వచ్చినటువంటి అక్కడే గంధం పుష్పం అక్షతరం ఉంటే అవన్నీ కూడా తీసుకుని ఆ స్త్రీ స్తనాకారానికి స్వామివారిని అర్చిస్తాడు. స్వామివారి రూపాన్ని తలుచుకుని అర్చించడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వెంటనే ఆ వేశ్య రూపంలో ఉన్నటువంటి పరమనాథి కూడా, అయ్యా నా అనుమతి లేకుండా ఆయన అర్చన చేశాడు, నా అనుమతి లేకుండా మీరు మోక్షాన్ని ప్రసాదించారు, నా పరిస్థితి ఏమిటయ్యా అంటే మరి ఏమి కావాలో కోరుకోమనంటే, ఏ నా స్త్రీ స్తనాకారాన్ని చూసి అర్చించి మోక్షాన్ని పొందాడో ఆ స్త్రీ స్తనాకారాన్ని ముల్లోకాలన్నీ కూడా పూజించాలి, అందరికీ కూడా ఈశ్వరుడు రూపంలో కనిపించాలి అని చెప్పని ఆ వేశ్య కోరడంతో స్వామివారు అనుగ్రహిస్తారు. అప్పటి నుంచి కూడా ఆ చండేశ్వరుడి కింద నామధేయం చేసి ఆ బ్రాహ్మడు ఎప్పుడైతే అర్చన చేశాడో అప్పటి నుంచి కూడా స్వామివారి శ్రీ స్తనాకారాన్ని గ్రహిస్తున్నారు. ఆయనకి అలాగే అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాతే రాముడి వారు అభిషేకం చేయడం, అర్చన చేయడం, ఆ తర్వాత విష్ణువు వచ్చి అర్చన చేయడం. ఇప్పుడు కూడా ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటాయా అంటే స్వామివారి శిరస్సు మీద 2 మోక్షరంధ్రాలు, ఒక క్షీరరంధ్రం ఉంటుంది. దాని నుంచి ఎప్పుడు కూడా గంగాదేవి జల రూపంలో ఉద్భవిస్తూ ఉంటుంది. స్వామివారికి ఈరోజు ఉదయం అభిషేకం చేసి అర్చన చేసిన తర్వాత అలంకరించినటువంటి గంధం మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఎక్కడా కూడా ఆరిపోకుండా అలా తడిగానే ఉంటుంది. నీళ్లు పైనుంచి అలా ఉద్భవిస్తూనే ఉంటాయి. అది ఒకటి చాలా విశిష్టత. మరొకటి ఏంటి అంటే శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా అద్భుతంగా చాలా ఘనంగా చేస్తారు. పాంచాన్నికం 5 రోజులు ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు.
సంవత్సరం అంతా కూడా ఇక్కడ తీర్థము పాదుకులు ఏవి ఉండవు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థము స్వామివారి పాదుకులు తీసుకునే అర్హత ఎటువంటి మానవుడికి లేదు కాబట్టి ఇక్కడ తీర్థం పాదుకులు నిషిద్ధం. ఈ శివరాత్రి రోజున 5 రోజుల ఉత్సవాల్లో ఆఖరణ శివరాత్రి అయిపోయిన తర్వాత రోజు నాడు పుష్పోత్సవం చేస్తారు. ఆ రోజు నాడు సాయంత్రం తీర్థం ఇస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఆ తీర్థం తీసుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అది ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. ఇంకా ఆడపడుచు ప్రతి ఆడపడుచు కూడా ఇక్కడి నుంచి కుంకుమతో పసుపు కుంకుమ అన్ని పట్టిన అది దాని ఒక విశిష్టత. అదే రోజు నాడు పుష్పోత్సవం చేసిన రోజు నాడే ఆ రోజు ఆడపడుచులందరికీ కూడా అమ్మవారి స్వరూపంగా భావించి ఆ రోజు పసుపు కుంకుమ ఈ కుంకుమ భరణ రూపంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క ప్రతిరూపంగా భావించి సంవత్సరం అంతా కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఆ కుంకుమ అంతా కూడా ఒక చోటకు ఏర్పరిచి కుంకుమ భరణలో ఏర్పాటు చేసి ముత్తైదులందరికీ కూడా అదే రోజు నాడు స్వామివారి యొక్క తీర్థము అమ్మవారి యొక్క ప్రసాదము రెండు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆచంటేశ్వరుడి చరిత్ర అంతా కూడా 60 వరకు తెలుసుకున్నాం. అలాగే కూడా ఈ ఆచంటేశ్వరుని కొలువై ఉన్న భక్తులు కూడా ఏదైతే ఈ శివరాత్రి మహాదేవాన్ని పురస్కరించుకుని విరిగా ఎక్కడో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. దర్శించుకున్న నేపథ్యంలో కూడా మహాభాగ్యం మహాపుణ్యం కూడా లభిస్తుందనే నమ్మకంతో కూడా జిల్లాలో అలాగే రాష్ట్రాల దాటి కూడా ఈ ఆచంటేశ్వరుని దర్శించుకుని మహాభాగ్యం పొందడానికి వస్తుంటారు. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. ఎవరికి ఏదైతే భక్తులకి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులతో కల్పించాం. నిత్యం అన్నదానంతో పాటు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఏదైనప్పటికైనా కూడా వచ్చే భక్తులందరూ కూడా ఒక క్యూ లైన్లు పాటిస్తూ విరివిగా దర్శించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆచన గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు అలాగే కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. 16/2/2023 తేదీ నుండి 20/3/2023 వరకు 5 రోజుల పాటు అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఈ నలుమూల నుండి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం చాలా ఆనవాయితీగా ఉంటుంది. ఆ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా స్థానిక గ్రామస్తుల చేత మంచినీటి సౌకర్యం, పిల్లలకి పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దర్శనానికి 3 లైన్లు ఏర్పాటు చేయడం అయింది. 1 ఉచిత దర్శనం, 2 50 రూపాయల దర్శనం, 3 100 రూపాయల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం అయింది. అలాగే దేవాలయానికి వచ్చే భక్తులు బాలింతలు కానీ గర్భవతులు కానీ అలాగే వృద్ధులు కానీ ఎవరైనా వస్తే వారిని అత్యవసర పరిస్థితుల్లో స్వామివారి దర్శనానికి పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఆచంటేశ్వరిగా రామేశ్వరంగా వెలిసిన ఇక్కడ శివాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా 3 క్యూ లైన్లు అలాగే కూడా వచ్చే బాలింతలు కానీ వికలాంగులకు ప్రత్యేక దర్శనాన్ని కూడా కల్పించాం. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు నడుమ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆలయ ఈవో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సత్యాతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని శివాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు. అదేవిధంగా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని దేవాలయాలకు భక్తులు మాత్రం పోటెత్తారని చెప్పొచ్చు. ఉదయం నుండే శివాలయాలకు చేరుకుని భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఛాయా సోమేశ్వరాలయంలో నల్గొండ పట్టణంలో ఛాయా సోమేశ్వరాలయంలో మనం చూడొచ్చు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని క్యూ పద్ధతిలో మాత్రం దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దర్శనానికి మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి. అదేవిధంగా అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మొత్తం ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా విద్యుత్ దీపాలతోటి పూలతోటి అలంకరించిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు బయట నుంచి కూడా బయట ప్రాంతాల నుండి కూడా ఇక్కడ
భక్తులు పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్న నేపథ్యంలో ఇటు నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం సహకారంతో ఇక్కడ బస్సులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆర్టీసీ బస్టాండ్ నుండి కావచ్చు, అదేవిధంగా పానగల్ బైపాస్ నుండి కావచ్చు, నల్గొండ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు, బస్సులలో మాత్రం భక్తుల్ని ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దర్శనం అనంతరం మళ్ళీ అదే భక్తుల్ని బస్సులలో అక్కడ తమ బస్టాండ్ దగ్గరికి కానీ అక్కడ వాళ్ళ గమ్యస్థానానికి దగ్గరలో పట్టణంలోని గమ్యస్థానాలకు చేరుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులు మాత్రం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు మాత్రం, అదేవిధంగా దేవాదాయ అధికారులతో పాటు అధికారులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాత్రం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సాయంత్రం 7:30 గంటలకు మాత్రం స్వామివారి శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించే నేపథ్యంలో భక్తులు మాత్రం ఎక్కువ సంఖ్యలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా మాత్రం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఇటు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఇటు దేవాలయాల దగ్గర ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఉదయం నల్గొండ జిల్లాలో అన్ని ప్రధాన శివాలయాలలో మాత్రం భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ఇటు మేలచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగా మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కావచ్చు, అన్ని ప్రధాన ఆలయాలలో మాత్రం భక్తులు ఉదయం నుండే చేరుకొని స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను క్యూ పద్ధతిలో మాత్రం జిల్లా క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇక్కడ భక్తులు ఏ రకంగా బారు తీరారు, ఎంతమంది ఇక్కడ దర్శనం చేయబోతున్నారు, అలాగే ఈ ప్రధాన ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ శివరాత్రి మహోత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఈ వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చేద్దామని చెప్పినప్పటికీ కూడా అసలు ఆలయ ప్రధాన అర్చకులు చరిత్ర ఏంటో తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. చరిత్ర ఏంటి, అలా వచ్చే భక్తులు శివరాత్రి పర్వదినాన్ని ఏ రకంగా, అంటే ఎటువంటి ఆటంకం లేకుండా పూర్వకాలంలో తారకాసురుడైనటువంటి రాక్షసుడికి కుమారస్వామి వారికి జరిగిన యుద్ధంలో తారకాసుర హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి వారికి ఛేదన చేసేటప్పుడు ఆ తారకాసుర హృదయంలో శివుని యొక్క ఆత్మలింగం ఉందిట. ఆ ఆత్మలింగాన్ని కుమారస్వామి వారి ఛేదన చేయడం వల్ల ఆ ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడిందిట. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ మనం పడినటువంటి స్వామివారి శివలింగ స్వరూపంగా మనకి కనబడుతుంది. అలాగే దీన్ని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత త్రేతాయుగంలో దండకారణ్యంతో ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి చేత శ్రీరామచంద్రమూర్తి చేత శ్రీ మహావిష్ణువుని అంశైనటువంటి శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత దీనికి క్షీరారామలింగేశ్వర స్వామి పేరు వచ్చిందని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే ఇవాళ శివరాత్రి అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. శివుడు లింగ స్వరూపుడి నుంచి తన యొక్క పూర్తి స్వరూపాన్ని తెలియజేసినటువంటి రోజుగా మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. ఈ రోజున ఎవరైతే జాగరణాది కార్యక్రమాలు, ఉపవాస దీక్షలు చేసి శివనామస్మరణ చేస్తూ ఎవరైతే స్వామివారి యొక్క దగ్గరగా ఉండి స్వామివారి యొక్క అనుసరణము, స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి అనేటువంటిది మనకి శుభపురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే ఈ శివరాత్రి రోజున తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారికి చేసేటువంటి నిత్యాభిషేకాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించుకుని, అలాగే స్వామివారికి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా భక్తులందరికీ కూడా వివిధ రకాలైనటువంటి దర్శనాలు, ప్రత్యేక దర్శనం కానీ ధర్మ దర్శనం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ మనతో కోరాడు సింగ్ గారు ఉన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ఎటువంటి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారని తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ అలాగే కూడా ఉదయం నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున రావడం, అలాగే స్వామి జరుపుకోవడం, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. ముందుగా 50 మంది భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అలాగే మేము ఒక 15 రోజుల నుంచి కూడా ముందుగానే పెద్ద ఎత్తున, అంటే ఉదయం నుంచి తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా ఒక 60,000 నుంచి 80,000 దాకా వస్తారని ఒక అంచనా వేసుకొని అంచనాకు తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తులు క్యూ లైన్లో కానివ్వండి, అలాగే విద్యుత్ అలంకరణ కానివ్వండి, సలవ పందిర్లు కానివ్వండి, అలాగే మంచినీటి సదుపాయం కానీ, అలాగే చంటి పిల్లలకు పాలు కానివ్వండి, అలాగే ప్రసాద వితరణ కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో అంటే సేవా సంస్థల ద్వారా కూడా ఈ దేవాలయం చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగేలాగా తొందరగా దర్శనం అయ్యేటట్టుగా ఏర్పాటు చేశాము. మన దేవాలయంకి వచ్చే లోపలికి 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాల ద్వారా కూడా ఈ స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించేలా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎవరికి ఎటువంటి వృద్ధులు అలాగే గర్భిణీలు కూడా నేరుగా స్వామిని దర్శించుకోవడానికి కూడా క్యూ లైన్, ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. ఇక్కడ వచ్చే వారి పిల్లలతో సహా పాలు, పండ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు, సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఆటుపోట్లు తట్టుకునేలాగా ఇక్కడ అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సత్యాతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా. శివరాత్రి సందర్భంగా ఈరోజు కడప జిల్లాలో దాదాపుగా 2 రోజుల నుంచి కూడా అటు పొలతలు కావచ్చు, ఇటు నెత్తిపోత కోణం సంబంధించినటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేందుకు ఈరోజు అత్యధికంగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అటు ఎండోమెంట్ శాఖ కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితులు కనపడుతుంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టాయి. ఇప్పటికే అటు చూసినట్లయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి విధంలో కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను అమలు చేసి అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళకు వికలాంగులు కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళని స్వామివారిని దర్శించేందుకు కూడా అటు ఎండోమెంట్ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే మహాశివరాత్రికి సంబంధించినటువంటి నేపథ్యంలో మహాశివరాత్రి ఏ విధంగా జరుపుకుంటారు, ఇటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విశిష్టత గురించి మనకు తెలియజేసేందుకు ఆలయానికి సంబంధించినటువంటి ఒక స్వామివారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మహాశివరాత్రికి సంబంధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి? ఈ మహాశివరాత్రి మాఘమాసము శనివారము, శని త్రయోదశి, తర్వాత మాస శివరాత్రి ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఈ శనివారం రోజు ప్రత్యేకత ఏమంటే శనివారం రోజు శని త్రయోదశి పరమశివునికి అభిషేకము మరియు శనీశ్వరునికి పూజ చేసినట్లయితే మహిమాన్వితమైన శనీశ్వరుడు అపారమైన మన దోషాలను తొలగి మన శనీశ్వరుడు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రాణహాని కలగకుండా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ప్రాణానికి అభయంగా నిలబడతాడు శనీశ్వరుడు. ఈరోజు ఇది ఈ మహత్తరమైన రోజు ఒక 145 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ మహత్తరమైన ఈ మహాశివరాత్రి రోజున తండోపతండోలుగా ఉదయం నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. 2-3 బ్యాచ్లుగా జరుగుతున్నాయి. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ఈ ఎర్రమకపల్లిలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రతిష్ఠ రోజు ఆకాశములో శివలింగం ఆకారంగా బాగా ఎర్రగా ఆకారంలో కనబడింది. ఇక్కడ ప్రత్యేకమైన విశేషము. ఇక్కడ ఏదైనా మనం అనుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే నేను ఈ గుడి గురించి నా గురించి నేను చెప్పుకోవడం కాదు. మాస శివరాత్రి రోజు మేము చాలా ఏళ్ళ నుంచి దాదాపు 16 ఏళ్ళ నుంచి చేసినాము. ఇలాగే టీవీ యాంకర్లు వచ్చి వాళ్ళు మహాశివరాత్రి గురించి మాస శివరాత్రి గురించి చెప్పమని నన్ను అడిగినారు. కానీ నా గురించి నేను చెప్పుకోవడం బాగుంటుందని చెప్పేసి వాళ్ళ భక్తులతోనే చెప్పించాను. మాస శివరాత్రి గురించి ఏ విధంగా అంటే శాంతికి చిహ్నముగా ఉద్యోగం కోసము, వ్యాపారం కోసము, ప్రమోషన్ కోసము, ఉద్యోగం విద్యాపరంగా, జ్ఞాపశక్తికి, వ్యాపారపరంగా, గ్రహదోష నివారణ కోసం ఈ మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో పూజలు చేస్తారు. ఈ మహత్తరమైన మాస శివరాత్రి 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి ఏర్పడుతుంది. ఆ మహాశివరాత్రికి అంత ప్రత్యేకత ఉంది. మాస శివరాత్రి కూడా ఎంతో పవిత్రంగా ప్రత్యేకత ఉన్నది. ఇది మాస శివరాత్రి ప్రత్యేకత. స్వామి, మొత్తం మీద చూసుకున్నట్లయితే 144 సంవత్సరాల తర్వాత ఈ ఒక శివరాత్రి విశిష్టత కలిగింది. శివ పార్వతుల ఈరోజు కళ్యాణోత్సవము రోజే ఈరోజు మహాశివరాత్రి వచ్చిందని చెప్పేసి పురోహితులు అంటారు. దానిపై ఏమంటారు? ఈ మహాశివరాత్రి రోజు ఈరోజు ప్రత్యేకతమైన రోజు. ఇది 155 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ మహత్తరమైన రోజు.
ఈరోజు శివపార్వతులకు కళ్యాణం జరిపించిన, ఆలయంలో ప్రసాదాలు పెట్టిన, అభిషేకాలు చేసిన, శివ పంచాక్షరి జపం చేసిన ఈరోజు ప్రత్యేకతమైన రోజు. అపారమైన మనకు పరమేశ్వరుడు అన్ని విధాలుగా కాపాడి వారి కరుణా కటాక్షములు కరుణిస్తూనే ఉంటాడు. ఇది మహాశివరాత్రి రోజు ముఖ్యమైన ప్రత్యేకతమైన ఈ రోజు. స్వామి, మొత్తం మీద చూసుకున్నట్టయితే అధిక సంఖ్యలో హిందూ సాంప్రదాయాల ప్రకారంగా మహాశివరాత్రికే ఎక్కువ శాతం కూడా ప్రజలు దర్శనం చేసుకునేందుకు కావచ్చు, ఇతరత్ర కానీ హిందూ సాంప్రదాయాలతో ఈరోజు మహాశివరాత్రి నాడు అధిక సంఖ్యలో భక్తులు కూడా చేరుకుంటారు. దాని యొక్క విస్తృతి ఈ కలియుగంలో సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు. ఈ హిందూ సమాజంలో ఏ జీవరాశులైనా ఏ మానవులైనా సర్వము సృష్టించేది సృష్టి లయకారకుడు ఆ పరమేశ్వరుడే. అందరినీ కాపాడుడే ఆ పరమేశ్వరుడే, ఆ పరంధాముడే. కానీ మనం ఏం చేసినా భక్తితో చేసినా ప్రతి ఒక్కటి చేయాల్సిందే. కానీ భగవంతుడికి మాత్రము ఎవరి మీద ద్వేషము కానీ ప్రేమ కానీ అనురాగాలు కానీ ఏమి ఉండవు. కానీ మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోయినారంటే మనకు ద్వేషము కానీ ప్రేమ కానీ అనురాగాలు కానీ ఏమి ఉండవు. కానీ మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోయినారంటే మనకు అపారమైన మన కోరికలు నెరవేరుతున్నాయి. మనము ఇంకా ఏమంటే ప్రత్యేకమైన కోరికల కోసం మనం చేయకూడదు. మనం డబ్బులు ఏ విధంగా బ్యాంకులో ఏ విధంగా దాస్తుంటామో ఏదో రోజు ఒకరోజు పనికి వస్తుంది కదా, అదేవిధంగా ఎప్పటికెప్పుడు మన భక్తి అనేది ఖర్చు చేసుకుంటామంటే, ఖర్చు చేసుకోవడం అంటే స్వామి నాకు అది కావాలా, నాకు ఇది కోరిక తీర్చాలా అని అన్నారనుకో, ఆ పూజ చేసిన ఫలితం అప్పటికప్పటికే అయిపోతుంది. మనం బ్యాంకులో డబ్బులు ఏ విధంగా సేవ్ చేసుకుంటామో భక్తిని కూడా బ్యాంకులో సేవ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు భగవంతుడు కష్టాల్లో ఉన్నప్పుడు సముద్రంలో నుంచి మనిషిని జుట్టు పట్టుకుని పైకి ఇలాగే గట్టున ఎలాగ వేస్తాడో అదే విధంగా ఆ పరమేశ్వరుడు పరంధాముడు అన్ని విధాలుగా కాపాడుతూ వస్తూ ఉంటాడు. ఓం నమః శివాయ. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహాశివరాత్రికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇది 144 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి సందర్భం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ మహాశివరాత్రికి సంబంధించినటువంటి నేపథ్యంలో శివపార్వతుల కలయిక వల్ల ఈరోజు కళ్యాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 140 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ మహాశివరాత్రి నాడు ప్రజలు అందరూ కూడా దేవుని దర్శనం చేసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి, అనేక రకాల సమస్యలు తొలుగుతాయి అని చెప్పేసి ఈరోజు స్వామివారు తెలియజేస్తున్న